ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గుడ్ ఫ్రైడే సర్వీస్ ద లార్డ్ చర్చ్లో ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నేను ఉదయం 7 గంటలకు లేచి ఎస్ఆర్ నగర్ నుండి నార్సింగ్ ఓఎం కన్వెన్షన్లో జరుగుతున్న గుడ్ ఫ్రైడే సర్వీస్కి వెళ్ళడానికి నేను ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి రాయదుర్గ వైపు వెళ్ళడానికి ఎంచుకున్నాను. సో నేను ఎస్ఆర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అమీర్పేటలో ఇంటర్చేంజ్ అయ్యి రాయదుర్గ వైపు వెళ్తున్న ట్రైన్ మార్చుకొని వెళ్ళాను. సో ఇక్కడ మీకు ఒక గమనిక, మియాపూర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఈ ప్రాంతంలో నుండి ఫస్ట్ టైం వెళ్ళడానికి ఈ రూట్ మ్యాప్ మీకు అర్థమవుతుందని నేను ఈ వీడియోలో అనుకుంటున్నాను. రాయదుర్గ వైపు వెళ్ళే ఒక ట్రైన్ వచ్చింది, నేను అక్కడ ఎక్కాను. ర్యాపిడో వాళ్ళైతే ఇంకా అందరూ ఇలా క్యూ పెట్టేస్తున్నారు. సో నేనైతే ర్యాపిడోకి బుక్ చేసుకున్నాను, ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాను గైస్. ఓఎం కన్వెన్షన్ వెళ్ళడానికి ఇంకా ర్యాపిడో బుక్ చేసేసుకున్నాను రాయదుర్గ నుంచి. సో ఇంకా మనము వెళ్తున్నాం, చూద్దాం ఇప్పుడు. ద లార్డ్ చర్చ్. సో ఇక్కడ ఎంట్రీ స్కానింగ్ కౌంటర్స్ సెట్టింగ్ ఉన్నాయి. సో చెకింగ్ అయిపోయిందా. ఇది అక్క నీకు తెలుసు కదా, చూడండి ఇంక లోపలికి వచ్చాను. సో అన్నీ అప్పటికే ఫుల్ అయిపోయింది ప్లేసెస్ అంతా. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఓఎం కన్వెన్షన్కి వెళ్ళగానే అక్కడ వర్షిప్ ఎలా జరుగుతుందో, ఇంకా చర్చ్ చూడగానే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. చాలా రోజులకి నార్సింగ్ వచ్చాను. సో ఇంకా లోపలికి చూసినట్లయితే, ఎంట్రన్స్లో చూసినట్లయితే మనకు చెక్ చేస్తున్నారు. ద లార్డ్ చర్చ్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఇంకా లోపల వెళ్ళే ముందు అందరూ చాలామంది హడావిడిగా వస్తున్నారు, ఎందుకంటే సర్వీస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 10 minutes టైం ఉంది కాబట్టి ప్లేసెస్ అయితే దొరకవు. కాబట్టి అందరూ ఫ్రంట్ సైడ్లో కూర్చోవాలని ఎంతో ఆశిస్తుంటారు. సో నేనైతే ఇంకా చూస్తున్న సర్వీస్ మొత్తంలో ఎక్కడ చూసినా గ్యాప్స్ ఏం లేదు, అన్ని చైర్స్ అప్పుడే ముందుగా ఫుల్ అయిపోయినాయి. సో నేను ఎలాగైనా సరే ముందు ఫ్రంట్ రోలో ఉండాలి, వీడియో అందరికీ తెలియపరచాలి కాబట్టి నేను ఫ్రంట్ రోనే ఎంచుకున్నాను. సో ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చేసారు నాకు చైర్, నేను అక్కడ కూర్చుండిపోయాను ఇంకా. సో ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారు. మొదట రోబోట్ బ్రదర్ అయితే పాడి వినిపించారు, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సాంగ్తోనే హృదయాన్ని తాకేలాగా స్వీట్ వాయిస్తో సాంగ్ పాడి దేవుణ్ణి మహిమపరిచారు. సో ఆ పాట ఒకసారి మనం విందాము. మీద
ఇంకా చర్చ్లో ఉన్న ఇంకా డీకెన్స్ అందరు కలిసి సిలువలో దేవుడు పలికిన మాటలు ఒక్కొక్కరిగా చెప్పారు ఆ మెసేజ్. ఒకసారి ఆ క్లిప్ చూద్దాం. కానీ రాబర్ట్ అయితే ఒక్కొక్క మొదటి మాట పలికిన వెంటనే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పడుతూ వస్తున్నారు. ఆ సాంగ్స్ నిజంగా ఎంతోగానో బలపరిచాయి. ఒకసారి ఆ సాంగ్స్ కూడా మనం విందాము.
జెస్సీ మరి 7వ మాట చెప్పారు. ఆ 7వ మాటలో దేవుడు మాటలు చెప్తున్నప్పుడు నిజంగా హృదయాన్ని ఎంతోగానో స్పందించింది. యేసయ్య తన ప్రాణమును విడిచారు, యేసయ్య ప్రాణం ఎవరు తీసుకోలేదు అన్న ఒక విషయంలో ఎంచుకొని ఆ మాటను భలే ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. సో దేవాని ఆత్మ నేను అప్పగిస్తున్నాను అని ఆ విషయం చెప్పినప్పుడు ఇంకా అందులో లోతైన ఒక సారాంశం ఉన్నది. అది మీ మెయిన్ వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి ఆ క్లిప్ చూడండి. వర్షిప్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. వర్షిప్ చాలా అద్భుతకరంగా అనిపించింది. ఇంకా ఒక్కొక్కరు చూడండి ఎలా ఆరాధిస్తున్నారో. తెలిసి చేసిన పాపాలు, నీ ప్రేమను అనుభవించిన తర్వాత చేసిన పాపాలు, నలగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు ప్రభు. మార్చు, ఈ రోజు నీ రక్షణ కార్యము జరిగించు, నా హృదయాన్ని పగలగొట్టు. నా ప్రాణం పోయేంత వరకు నిన్నే వెంబడిస్తా, నా ప్రాణము పోయినా పర్వాలేదు, నీ చిత్తమే నెరవేరుస్తా. I give my life to you, Jesus. I give my life to you, Jesus. అన్నవారు ఉన్నట్లయితే దగ్గరగా చెప్పండి, నా యేసే నా ప్రాణము నీ కొరకే, నా యేసే నా జీవితం నీ కొరకే. నా స్థానమును నిలిచి అయితే వర్షిప్ అయిపోయిన వెంటనే డొలోరోసా అనే ఒక స్టేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యేసుప్రభు వారు శిలువ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క స్టేషన్లో ఎలాగా అంటే ఆయన చూపించారు అనే విషయంని విజువలైజేషన్ చేస్తూ అక్కడ చూపించారు. అందులో కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంకా మన అందరికీ ఇష్టమైనటువంటి అన్నయ్య రాజన్న వర్షిప్ కాబట్టి రాజన్న వచ్చారు స్టేజ్ మీదకి. వెంటనే వర్షిప్ స్టార్ట్ చేసి ఎక్స్ట్రాడనరీగా ఎక్సలెంట్గా హృదయాన్ని దేవునికి దగ్గర చేస్తున్నట్టుగా పశ్చాత్తాపంతో ఆయన నామాన్ని ఆరాధించినట్లుగా
రాజన్నయ్య, నీలాంటి దైవం ఎవరు, నా యోగ్యతకు మించిన అర్హుడవు లేదు, 10,000 మందులు అతి సుందరుడు ఈ పాటలు పాడి దేవుని ఎంతగానో బలపరిచారు. ఒకసారి ఆ వర్షిప్ కూడా మనం చూద్దాం. నాటి దైవం ఎవరు విశ్వమునది, నాటి దైవం ఎవరు విశ్వమునది, నాటి దైవం ఎవరు విశ్వమునది. స్వమితి నాటి దైవం ఎవరు విశ్వమునది. ఇంకా రాజన్నయ్య వర్షిప్ అయిపోయిన వెంటనే ఇంకా అన్నయ్య మెసేజ్ తీసుకున్నారు. ముందుగా అందులో ఉన్నటువంటి లోతైన విషయాలు, అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదు, కనీసం ఫలిస్తే బాగుంటుంది అని ఒక పశ్చాత్తాపం గురించి ఉన్న, మారు మనసు ఉన్నటువంటి ఇస్కరేతు యూదా యొక్క దొంగతనం గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ నీవు దేవుని చిత్త ప్రకారం నడవాలని ఆశపడుతున్నావా అని ఒక విషయంలో తండ్రి కుమార పరిశుద్ధ 3 లేయర్స్గా ఉన్నటువంటి ఆ రొట్టెలను గురించి, పాస్ఓవర్ డీటెయిల్స్ గురించి చెప్పడం జరిగింది రాజన్నయ్య. సో అందులో ప్రభు రాత్రి యొక్క భోజనంలో ఉన్న ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాతకి ఇంకా రాజప్రకాష్ అన్న మెసేజ్ అయితే చాలా అద్భుతకరంగా అనిపించింది. యేసు ప్రభు వారు ఎందుకు ఒక క్లాత్ని అందులో హైలైట్గా ఉన్న ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ఒక క్లాత్ని తీసుకొని ఆ క్లాత్లో అంటే ఇంకా ఒక యజమానుడు తినేసి వెళ్ళిపోయిన తర్వాతకి మరలా నీట్గా మడత పెట్టి పెట్టాలి అంటారు. సో అన్నయ్య ఆ పాయింట్ తీసుకొని ఇంకా యేసుప్రభు మరలి తిరిగి వస్తున్నారు అనే ఒక క్లాత్ని చూపించడం జరిగింది. ఆ క్లిప్ కూడా మనం చూసేద్దాం. రొట్టె ఓ మాత్స ఉందా అంత రెడీ చేసి పెట్టారు. ఓహో వెరీ నైస్. ఉదాహరణ 3 పెట్టాలి, 1 పెట్టారు, ఇంకెక్కడ ఉన్నాయిలే. దీన్ని వెరక్కొట్టిన తర్వాత సగం చుట్టి పెడతారు కదా, దాని తర్వాత వెతుకుతాం పునరుద్ధానికి సాదృశ్యం. ఓకే, కానీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత
నీట్గా చుట్టి, ఆయనను చుట్టిన నారబట్ట సమాధి పెట్టిలో చుట్టి పెట్టుందంట. అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను. అర్థం ఏంటంటే, యూదుల సాంప్రదాయం ప్రకారం ఒక యజమాని భోజనం చేస్తున్నాడు అనుకో, దాసుడు బయట ఉండాలి. అన్నీ ఇలా సిద్ధపరిచేసి దాసుడు బయటికి వెళ్ళిపోవాలి. అంతా అయిన తర్వాత యజమాని తిని ముగించేశాడు అనుకో, లేదు తిని ముగించలేదు, మధ్యలో బయటికి వెళ్ళి రావాలి అనుకో, దాన్ని అట్లా ఉంచేస్తాడు పక్కనే. అంటే ఈ గుడ్డ మీద వేసుకుంటారు, పక్కన ఉంచేస్తాడు. లేదు ఇంకా తిని ముగించాడంటే యజమాని దీన్ని క్రష్ చేసి ఇట్లా వేసేస్తాడు, నలిపేసి ఇట్లా పడేస్తాడు. అంటే అయిపోయింది, తిని ముగించేశాను. లేదు ఆయన మరలా వస్తున్నాడు, ఆయన తిని ముగించలేదు, ఆయన మరలా వస్తున్నాడు అన్నదప్పుడు సాదృశ్యం ఏంటంటే, దీన్ని చక్కగా మడతపెట్టి, నీట్గా మడతపెట్టి ఆయన ఏం చేశాడంట, మడతపెట్టి పక్కన పెట్టిపోతాడంట. దాసుడు బయట నుండి తొంగి చూడాలి. ఆ గుడ్డ కానీ నలిపేసి ప్లేట్ మీద పడేసి ఉంటే, నేను తిని ముగించేశాను, వచ్చి తీసుకుని వెళ్ళిపో. ఆయన పక్కన మడత పెట్టి పెడతానికి అర్థమైంది తెలుసా? నేను ఇంకా ముగించలే నా పని, నేను మరలా వస్తానా, ముట్టుకోవద్దు అంటే యేసు ప్రభు ఆయన వస్త్రం కూడా అక్కడ చుట్టి పెడతాం సమాధి పట్ల. ఏంటి తెలుసా అర్థం? నా పని అయిపోలే, ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను ప్రారంభించిన పని నేను వస్తున్నా. నేను నా ప్రజల్ని రక్షించుకుంటా మాత్రమే కాదు, రక్షించుకున్న నా ప్రజల్ని మరలా నేను తిరిగి వచ్చి తీసుకుని వెళ్తా. ఆమేన్. ఈరోజు సరే గైస్, మొత్తానికైతే ఇంకా లార్డ్ చర్చ్లో అయితే ఈ రీతిగానే ఆరాధన జరిగింది. ఎంతో అందరికీ ఆశీర్వాదకరమైనదిగా ఈ సర్వీస్ ఉందని నేను ఎంతో భావిస్తున్నాను. మీరు కూడా నెక్స్ట్ టైం ఈస్టర్ వస్తుంది, సో తప్పకుండా అందరూ రండి, ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి, దేవునికి దగ్గరగా అవ్వండి, పాపం నుంచి దూరంగా పారిపోండి. దేవుని సన్నిధికి దగ్గరగా వస్తే మీరు కూడా ఆశీర్వదింపబడతారు. ఈ వీడియో మీకు చేరిందని నమ్ముతున్నాను. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వలేకపోయాను, దయతో క్షమించండి. అర్థమవుతుందని మేము భావిస్తున్నాము. మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. ప్రైజ్ ద లార్డ్.